వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరికైతే యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి సంబంధించి అయితే మనకైతే ఒక గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ అన్నమాట. ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. ఈ యొక్క అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం సంబంధించి అప్పుడు రుణమాఫీ చేసిరన్నమాట 3 విడతలు చూసుకున్నట్టయితే. అలాగే ఈ యొక్క రైతు భరోసా పెండింగ్ డబ్బులపై కూడా మనకి ఒక మంత్రి కానివ్వచ్చు, ఈ యొక్క తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖల మంత్రులు కానివ్వచ్చు, వీటికి సంబంధించి కూడా ఎందుకు మాట్లాడడం లేదు. ఈ యొక్క రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు అయితే కేవలం 4,500 కోట్లు పైగానైతే ఖర్చు చేసినట్లయితే తెలుస్తుంది. అదైనా కూడా 2 నెలలలో 4 ఎకరాల వరకే వేసిరన్నమాట. సో ఈ యొక్క 4 ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో వేయలేదన్నమాట. సో ఈ యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో మనకి ఎక్కడ చూసినా కూడా మాట్లాడలేదన్నమాట. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకు వానాకాలం సీజన్ అయితే రావడం అయితే జరిగింది. వానాకాలం సీజన్ రైతు అసలు డబ్బులు అంటే అయితే అటు మొత్తం ఈ అటే మర్రీరు అన్నమాట. ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో కూడా మీరు చెక్ చేసి ఉంటారు. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఆ యొక్క రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో వానాకాలం సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి వేసిరన్నమాట. ఈ యొక్క రైతు భరోసా యాసంగి సీజన్కి సంబంధించి 4 ఎకరాల వరకు వేసి ఈ 5 కానివ్వచ్చు, 6 కానివ్వచ్చు, 7 కానివ్వచ్చు, 8 కానివ్వచ్చు అన్నమాట. సో రైతులకు ఇది మీరు అంటే అనుకోవచ్చు అన్నమాట. ఇదంతా మరీ ముఖ్యమే కాదు. అంటే రైతులు అనేది వ్యవసాయం చేసేటప్పుడు ఏం చేస్తారంటే అప్పులు తెచ్చి అయితే ఎన్నో కష్టకాలాలు ఉంటారు కాబట్టి సో ప్రభుత్వం అని చేసి చూసుకున్నట్టయితే ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా పెట్టుబడి సాయం అనేది అయితే అందజేస్తుంది అన్నమాట. సో ఎకరాకు 6,000 రూపాయల చొప్పున ఈ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో రైతు బంధు స్కీమ్ అన్నమాట. ఈ యొక్క రైతు బంధు స్కీమ్ ఏదైతే ఉందో మన కేసీఆర్ గారు అయితే ప్రారంభించారు, మీకు అందరికీ తెలుసు అన్నమాట. ఉప ముఖ్యమంత్రి గారు అయితే ప్రారంభించిన విషయం మీకు అందరికీ తెలుసు. సో ఈ యొక్క రైతు భరోసా యాసంగి సీజన్కి సంబంధించి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కేవలం 4 ఎకరాల వాళ్ళకే వేసిరన్నమాట. సో ఇంకా మిగతా వారికి చూసుకున్నట్టయితే ఈ యొక్క లెక్కలు కానివ్వచ్చు, ఇంకా 5,000 కోట్లకు పైగా చూసుకున్నట్టయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్పష్టత కూడా లేకుండానైతే పోయింది. ఒక పక్క చూసుకున్నట్టయితే మనకు 2 లక్షల రుణపై కూడా ఎవరికైతే కాలేదో వీరి గురించి కూడా మాట్లాడినట్టయితే తెలుస్తుందన్నమాట. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయితే చూసుకున్నట్టయితే సో త్వరలోనే ఈ యొక్క రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా మనకు త్వరలోనే ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్ అయితే రావాల్సి ఉంటుందన్నమాట. సర్పంచ్ ఎన్నికలు అయితే రాబోతున్నాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరైతే ఇప్పుడైతే మీరు ఎంతో ఎదురు చూస్తున్న ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలలో కానివ్వచ్చు ఎంతోమంది అయితే ఎదురు చూడడం అనేది జరుగుతుంది. సో రైతుల సత్తా అనేది అయితే మామూలుగా ఉండదన్నమాట. సో దెబ్బ కొడితే ఎలా ఉంటుందో ప్రభుత్వానికి అయితే చూపెడతారు. ఖచ్చితంగా నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరైతే మీకు ఇప్పటివరకు అయితే పెట్టుబడి సాయం అందిందలేదు ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలుపగలరన్నమాట. ఈ యొక్క రైతు భరోసా స్కీమ్ ఏదైతే ఉందో నాట్ ఓన్లీ రైతు భరోసా అన్నమాట, రైతులను కానివ్వచ్చు, ప్రభుత్వాలు కానివ్వచ్చు మొత్తం చులకగానైతే చూస్తున్నాయి అన్నమాట. సో రైతులు సత్తా చూపెట్టే టైం అయితే రాబోతుంది అతి త్వరలో చూసుకున్నట్టయితే. సో ఇప్పటివరకు అయితే వానాకాలం సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి పడ్డాయా, అలాగే యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి పడ్డాయా, ఒక్కసారి అయితే అందరూ కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియగలరన్నమాట మీ యొక్క అభిప్రాయం. జై హింద్.